అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 21వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. నా హృదయమునందు 119వ కీర్తన 10 మరియు 11 వచనం యందు నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రభు యొక్క మాటను ఎల్లప్పుడూ మన హృదయమునందు నిలబెట్టుకున్నటతో పాటు జీవితమునందు వాటిని జరిగించవలెను. అనేకుల యొక్క హృదయమునందు ద్వేషమును వైరాగ్యమును నివాసము చేయుచున్నది. అయితే ఎవరెవరు ప్రభు యొక్క మాటకు ప్రాముఖ్యతనిచ్చి ఆయనకు వాక్యము చొప్పున చేయుటకు తమ్మును సమర్పించుకుందరో వారి యొక్క జీవితము సమాధానముతోనూ సంతోషముతోనూ నిండినదై ఉండును. నేటి మూలాంశం యొక్క వచనము 119వ కీర్తన యందు చోటు చేసుకుని ఉన్నది. బైబిల్ గ్రంథమునందు గల అధ్యాయములు అన్నిటి యందును 119వ కీర్తనయే అత్యధికమైన వచనములను కలిగి ఉన్నది. ప్రతి ఒక్క వచనము లేఖనం యొక్క ప్రాముఖ్యతను బయలుపరచుచున్నది. ఈ 119వ కీర్తను శాస్త్రికి ఎజ్రా వ్రాసి ఉండవచ్చును అని చెప్పుచున్నారు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇజ్రాయేలుకు దాని కట్టర్లను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇజ్రాయేలుకు విధించిన కట్టర్ల యందును ప్రావీణుడైన శాస్త్రియు యాజకుడైన ఎజ్రా అని ఎజ్రాని గురించి బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10 మరియు 11 వచనము. ప్రభు తన యొక్క మాటలను బైబిల్ గ్రంథం నందు మనకు రాసి పెట్టి ఉన్నాడు. ఇది మానవ జాతికి అనుగ్రహింపబడి ఉన్న మహా గొప్ప వరమునై ఉన్నది. బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించుచున్నారా? దానిని బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను కోరుకొన దగనిదిగా అంగీకరించుచున్నారా? తేనె కంటెను తేనె గూటిలో నుండి కారుచున్న జుంటె తేనె దారుల కంటెను మధురమైనదిగా రుచి చూచుచున్నారా? ప్రభు యొక్క వాక్కు మీలో ఉన్నప్పుడు మీరు పాపమునకు దూరముగా ఉందురు. ఆయన యొక్క మాట మీలో ఉన్నప్పుడు విశ్వాసముతో ఉందురు. ఆయన యొక్క మాటలు మీ యొక్క పాదములకు దీపమును త్రోవకు వెలుగునై ఉండును. 119వ కీర్తన 105వ వచనం. నేడు లోకమంతటా ఉన్న పలు దేశములను గమనించి చూడుడి. ఏ ఏ దేశములు బైబిల్ గ్రంథమునకు ప్రాముఖ్యతను ఇచ్చి ప్రభువును హెచ్చించుచున్నదో ఆయా దేశములన్నీయును హెచ్చింపబడి ఉన్నవి. ఏ ఏ దేశములు ప్రభువును లేఖన వాక్యమును మర్చిపోయినో అవి అన్నియును వెనుకకు నెట్టివేయబడి ఉన్న పరిస్థితిలో ఉన్నవి. విక్టోరియా మహారాణి బైబిల్ గ్రంథమును చేత ఎత్తి పట్టుకొని ఈ బైబిల్ గ్రంథమే మా దేశం యొక్క గొప్ప ఔన్నత్యమునకు కారణమని బేరించుటను ప్రభు విని బ్రిటిష్ సామ్రాజ్యమును ఆశీర్వదించెను. వారు లోకముందు అత్యధిక దేశములను పరిపాలించెను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమును ప్రాముఖ్యతను ఇచ్చి గొప్ప ఔన్నత్యమును పొందుదుముగాక. నేటి ధ్యానమునకై యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ను గైకొను వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. 119వ కీర్తన 1 మొదలుకొని 3 వచనములు. నేటి వేద పఠనము ఉదయము నిర్మాకాండము 1, 2 మరియు 3 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.